క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఇటీవల కాలంలో బిల్ గేట్స్ భారత్లో పర్యటించడం ఇది మూడవసారి. ఈ క్రమంలో బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలో సుమారు 45 నిమిషాల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చించారు. హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయం పైన బిల్ గేట్స్ ఫౌండేషన్తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. సుమారు 45 నిమిషాల పాటు బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు చర్చించారు. పలు ఒప్పందాలపైన వారిద్దరి మధ్య చర్చ జరిగింది. బిల్ గేట్స్తో భేటీపైన సీఎం చంద్రబాబు ఎక్స్లో స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంపైన కీలకంగా చర్చించామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాలపై చర్చ జరిగిందన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం అవకాశాలను పరిశీలించామన్నారు. P4 స్వర్ణాంధ్ర 2047 దార్శనికత సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ లక్ష్య సాధనలో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నట్లుగా సీఎం పేర్కొన్నారు. బిల్ గేట్స్తో అద్భుతమైన సమావేశం జరిగిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని గురించి చర్చించామని పేర్కొన్నారు. ఏపీ పురోగతికి బిల్ గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల మధ్య ఉన్న అనుబంధం కొత్తది కాదు. చాలా కాలం క్రితం ఈ ఇద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. చంద్రబాబు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచే వీరి మధ్య సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ బంధం ఇప్పటికీ మారలేదు. ఇద్దరి మధ్య ఉన్న అవగాహన, నమ్మకం అంత గొప్పదని చెప్పొచ్చు. చంద్రబాబు అభిప్రాయాన్ని గౌరవించే గేట్స్ ఆయన అడిగిన దేనికైనా స్పందించడానికి ముందుంటారు. జనవరిలో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చంద్రబాబు, బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఆ సమయంలో ఏపీలోని పరిస్థితులను గేట్స్ ముందు వివరించారు. రాష్ట్రానికి ఎదురవుతున్న సవాళ్ల గురించి వివరించడంతో పాటు అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు. మొత్తంగా ఈ సమావేశంతో రాష్ట్రానికి అనేక విధాలుగా లాభాలు కలగబోతున్నాయి. అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న బిల్ గేట్స్ లాంటి ప్రముఖుడికి సహకారం పొందడం రాష్ట్ర అభివృద్ధికి గొప్ప అవకాశం. ఏపీలో అనేక రంగాలలో మార్పులు తీసుకురావడమే కాకుండా సాంకేతికతను మరింతగా వినియోగించేలా ఈ ఒప్పందాలు ఉపయోగపడే అవకాశం ఉంది. చంద్రబాబు పెట్టిన కృషికి ప్రతిఫలంగా బిల్ గేట్స్ ఎప్పుడూ ముందుండి సహాయపడేందుకు సిద్ధంగా ఉండటం వారి స్నేహబంధం ఎంత బలమైనదో చూపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.